మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన కృష్ణానది జలాలను ప్రవేశించిన ఎంబడే పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు, ఇతర ప్రాంతాలకు తరలించకపోయిన ఉంటే ఈరోజు పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ కానీ, మాల్యాల కానీ, ముచ్చమర్రి కానీ ఇతర ఏ ప్రాజెక్టు కూడా రాయలసీమకు నీళ్లు తరలించుకోకపోవడానికి అవకాశం లేకుండా ఉండుండే. కానీ జూరాల దగ్గర కడతారా, నువ్వు చదువుకున్నావని చిన్నారెడ్డి గారిని శాసనసభలో చంద్రశేఖరరావు గారు అవహేళన చేసి అవమానించే విధంగా మాట్లాడింది శాసనసభలో. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు చిన్నారెడ్డి గారు, మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు లిఫ్టులు పెట్టకండి, ఖర్చుతో కూడుకున్నది, మీరు జూరాల నుంచి ఇటు నుంచి ఇట్టే తరలించుకుంటే మనకు ప్రయోజనం అని ఆ రోజు చిన్నారెడ్డి గారు అంటే, చిన్నారెడ్డి గారిని చాలా వారు సౌమ్యులు కాబట్టి పోయం వెనక్కి తిరగానులే అంత అవమానకరంగా మాట్లాడు. వారు ఆ రోజు చేసిన సూచన ప్రకారం ఈరోజు జూరాల నుంచే మనం నీళ్లు తెలంగాణకు తెచ్చుకొని ఉంటే ఈరోజు ఇన్ని నీళ్లు కొల్లగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవకాశమే లేకుండే. నెంబర్ 1, చంద్రశేఖరరావు గారు అహంకారపూరితమైన అవినీతితో కూడుకున్న ఆలోచనలతో చేసిన నిర్ణయాలు ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంత రైతాంగానికి, ప్రజలకు ఒక మరణ శాసనం రాసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి కృష్ణా డెల్టాలో ఎక్కువ ఆయకట్టు ఉంది. కిందికి వెళ్ళాలి, కృష్ణా, గుంటూరు ఆ పక్కకి వెళ్ళాలి ఆ నీళ్లు వాడుకోవాలంటే. అప్పుడు ఆ నీళ్ళు ఏంది, శ్రీశైలం దాటాలి, నాగార్జున సాగర్ దాటాలి, పులిచింతల దాటాలి, ఆ తర్వాతనే కింది కృష్ణా డెల్టాకు వెళ్ళాలి. అట్లా చేయడం వల్ల భూగర్భ జలాలు తెలంగాణలో పెరగడానికి అవకాశం ఉంది. ప్రతి సందర్భంలో ఆ నీళ్లు ఎంతో కొంత మన వాట తీసుకోవడానికి అవకాశం ఉంది. అది నాగార్జున సాగర్లో కావచ్చు, అది శ్రీశైలంలో కావచ్చు, పులిచింతలో కావచ్చు. ఈ రెండే ఈ నీటి కేటాయింపులే కాకుండా విద్యుత్ ఉత్పత్తి. ఈరోజు పవరు పీక్ అవర్స్లో పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పాలి 10 రూపాయల పైన పెట్టాల్సి వస్తుంది మనకు సందర్భంలో. ఈరోజు నీళ్ల ద్వారా, జల విద్యుత్తు ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తే 4 పైసలు 8 పైసలు పడుతుంది. ప్రాజెక్టుల ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అయిపోయింది కాబట్టి రా మెటీరియల్కి ఏం కాస్ట్ లేదు. నీళ్లు దేవుడిచ్చిన వరం కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్తులో తెలంగాణకు వాటా వస్తే 4 8 పర్ యూనిట్ విద్యుత్ వచ్చేది. ఈరోజు శ్రీశైలం వెనకాల నుంచి వెనకాలనే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, ముచ్చమర్రి, మాల్యాల ద్వారా నీళ్లు లిఫ్టులు చేసుకొని పోవడం వల్ల శ్రీశైలం పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతుంది, పులిచింతలో ఉన్న పవర్ ప్రాజెక్టు డిఫంక్ట్ అవుతాయి. మీరు కేవలం నీళ్ల తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయానికి జరిగే నష్టాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ 4 8 యూనిట్ దొరికే పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అవడంతో 10 రూపాయలకు పర్ యూనిట్ కొనుక్కునే పరిస్థితి తెలంగాణకు వస్తే, ఒకవేళ 10 రూపాయలు పెట్టినా విద్యుత్తు దొరకని పరిస్థితి వస్తే విద్యుత్తు పరంగా కూడా తెలంగాణకు తీరని నష్టం జరుగుద్ది. ఈ రెండవ నష్టాన్ని కూడా చంద్రశేఖరరావు గారే మనకు అందించిండు. మూడవది, ఆనాడు 2 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కంబైన్డ్ స్టేట్లో జీవో ఇస్తే చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీలు చేస్తాం అనుకున్నాం మేము. 2 టీఎంసీలను కాస్త 1 టీఎంసీకి చేసిండు. ఒఫీషియల్ రికార్డ్స్ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు. 2 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని ఎత్తుకోవాల్సిన జీవోలను, అంచనాలనే అడగోలుగా పెంచిండు, ఎత్తుకునే నీళ్ళనేమో తగ్గించిండు. డిండికి ఆ టీఎంసీని అసలు ఎక్కడి నుంచి దేవాళ్ళు తేకుండా గందరగోళం చేసిండు. అవతల 4 టీఎంసీలతోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోవాల్సింది దాదాపుగా 10 టీఎంసీలకు వాళ్ళు పెంచుకొని ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఈరోజు 2 టీఎంసీలు తరలించే పాలమూరు రంగారెడ్డిని 1 టీఎంసీకి తగ్గించిండు. దాదాపుగా ఎస్ఎల్బీసీ 2006-7లో కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ కొట్లాడి తెచ్చుకున్న
గ్రావిటీతో తీసుకోవాల్సిన ఎస్ఎల్బిసిని 34 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు కొడితే అయిపోయింది. సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఇవాళ ఎస్ఎల్బిసి కంప్లీట్ అయి ఉండేది. జస్ట్ ఆ రోజు 1000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ 3000 కోట్లు అంచనా పెరిగినా అలా 1000 కోట్లు అంచనా ఖర్చు పెడితే 3,64,000 ఎకరాలకు నల్గొండ జిల్లాలో నీళ్ళిచ్చే ఎస్ఎల్బిసిని పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించే అంచనాలు పెంచి దాన్ని ఈ రోజు వరకు పూర్తి చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి నీటి కేటాయింపుల మీద ఇంతవరకు పరిష్కారం చూపించలే, అది పూర్తి చేయలే. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామసాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే, ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎట్లా అంటే ఇంకా అడ్డు అదుపు లేదు, వాస్తవాల ప్రాతిపదిక లేదు. కాబట్టి ఈరోజు కృష్ణానదిలో నీళ్ల కోసము సంబంధిత సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్ టు సుప్రీం కోర్టు రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కాదు, రెగ్యులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయన్నే పోయి కూర్చొని గంటల కొద్దీ అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ని, ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు, రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేమిద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అధికారులతో అందరిని తీసుకెళ్ళి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తెలియని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం, తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద జల్లుతుండ్రు. వారి నిర్ణయం వల్ల నీళ్లు ప్రాజెక్టులు ఆలస్యం అవడం, తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం, ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం. అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా డిఫంక్ట్ అవుతున్నాయి. అంతర్జాతీయ జల విధానము ఒక బేసిన్లో అవసరాలు తీరిన తర్వాత ఇంకొక బేసిన్కి నీటిని తరలించాలి. ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్తాడు? ఎవరిచ్చిండ్రు ఆయనకి అధికారం? ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరి జిల్లాలను కృష్ణా దాటించి పెన్నాకు తీసుకెళ్ళండి, మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు? వాళ్ళ పట్ల వాళ్ళ పక్షాన పాలెగాడి కింద మారిండా? ఇది అడుగుదామంటే ఆయన రాడు. వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరదు అంటాడు. పిల్లలు వచ్చో అన్ని చిల్లర మాటలు మాట్లాడతారు, ఇటు తిప్పితే అటు తిప్పితే అట్లాంటి మాటలకు చాలా మంది ఉన్నారు సమాధానం చెప్పడానికి. కాకపోతే ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి ఒక విధానం. రెండవది ఇంకా గోదావరి. ఇవాళ గోదావరి నది మీద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2007-8లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తుమ్మిడిహెట్టి నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ వరకు తీసుకురావాలని ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ అని ప్రాజెక్టు పేరే ప్రాణహిత చేవెళ్ళ. వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ఆ రోజు జోడించడం జరిగింది నాకున్న సమాచారం. మరి ఈరోజు ఆ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి ప్రాంతాన్ని మార్చిండు.
మేడిగడ్డ, అన్నారం, సుందిల. అంచనాలు మార్చిండు, పేరు మార్చిండు కాళేశ్వరం. సరే, స్వార్థం కోసం ఏదైనా చేసిండని ఒక క్షణం ఏదైనా అనుకున్నా, ఎందుకు రంగారెడ్డి జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఆయకట్టును తొలగించిండు? బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పిన చంద్రశేఖరరావు గారు 23, 24, 25, 26 ప్యాకేజీలు దాదాపుగా నల్గొండ మన రంగారెడ్డి జిల్లాలో 23 దాటిన తర్వాత 24, 25, 26 ప్యాకేజీలు చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ దాదాపుగా 2.5 లక్షల ఎకరాలకు ఆ రోజు ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయి రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని. అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చిన, నల్గొండ కానీ ఇతర అసెంబ్లీలు అవి కలిసి దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించండు. రంగారెడ్డి జిల్లాను మొత్తం తీసేసిండు. ఎందుకు కాళేశ్వరం అనే పేరు పెట్టిండే? ప్రాణైతే చేవెళ్ళ అంటే చేవెళ్ళ ఉంటే చేవెళ్ళకు నీళ్లు రాకపోతే నిలదీస్తారని చెప్పి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడానికి ఏం కారణం చెప్పిండు? రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్లో ఉంది. ఒకవేళ గోదావరి జలాలను మనం రంగారెడ్డి జిల్లాలో వాడుకుంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ మనకు రంగారెడ్డి జిల్లా నీటి కేటాయింపులకు సమస్య వస్తుంది. కాబట్టి ఇది తొలగించినప్పుడు కారణం చెప్పిండు. నేను ఇప్పుడు అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నువ్వే స్వయంగా చెప్పినావు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు ఉంటే ఎక్కడైనా వాడుకోవచ్చు అని. బేసిన్లు లేవు, బేసిజాలు లేవానేమో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్కు తరలించమని సీమాంధ్రులకు చెప్పినావు. కానీ కృష్ణా బేసిన్ కానుకోనున్న, గోదావరి బేసిన్ కానుకోనున్న కృష్ణ ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టంగా చట్టంలోనే పెట్టింది అన్నాడు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి చట్టంలో 11th షెడ్యూల్లో నీటి కేటాయింపులకు సంబంధించి స్పష్టంగా 11వ షెడ్యూల్లో స్పష్టంగా ఈ చట్టం 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇట్లాంటి తలమాసిన వాళ్ళు ఉంటారు, తలాతోక లేకుండా మాట్లాడతారు, భవిష్యత్తులో ఇది సమస్య కాకుండా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పిండ్రు? పనులు నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ 20% నిధులు ఇస్తారు, 10% మనం ఖర్చు పెడితే సరిపోద్ది. 11 ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ప్రాజెక్టులు ఉన్నాయి మీ తెలంగాణ రాష్ట్రంలో. మీకు మేము నిధులు ఇస్తే కూడా మీరు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోకపోతే మీరు ఎట్లా నడుపుకుంటారు మీ రాష్ట్రాన్ని అని చెప్పి ప్రాజెక్టులు తీసి మా చేతిలో పెడితే ఇక మేము జరిగిపోయిన దానికి ఇక జరిగిపోయింది అని చెప్పి కొత్తగా మేము ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసుకొని వస్తాం వీటిని అని చెప్పి మేము చెప్పాల్సి వచ్చింది. తల దించుకోవాల్సిన పరిస్థితి. ఏఐబిపి ప్రాజెక్టులు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టాల్సిన పనులు జస్ట్ ఫోకస్ పెడితే చాలు. ఎందుకంటే వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదా అంటే దాని మీద ఫోకస్ పెడితే సార్కు వచ్చే ఆదాయం ఏం లేదు. కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే అక్కడికక్కడ సరిపోతుంది కాబట్టి సార్కు దాని మీద తీరిక లేదు, ఫోకస్ లేదు. అందుకే ఈరోజు ఈ అన్ని వాస్తవాలను మీ దృష్టిలో పెట్టి చివరికి ఆయన పదే క్లబ్, పొద్దుపూట అయితే క్లబ్బుల్లో, రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు. నేను ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది, ప్రజా జీవితంలో ఉన్నారు, 40 సంవత్సరాలు. మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ సూచనలు తీసుకుంటాం. అసెంబ్లీకి స్పీకర్ గారు అనుమతితో ఎక్స్పర్ట్స్ కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది. అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సికేంద్రని పిలవచ్చు కదా. కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ కూడా హౌస్ లోకి రప్పించవచ్చు. వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలుగా, ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం. ఇదొక మార్గం. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు, విశ్వాసం ఉన్న వాళ్ళకు, మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు చట్ట